సరే, అది దాని పని చేసుకుంటూ పోతుంది. కానీ ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఈ నిజంగానే నాకైతే కొంచెం ఎందుకు అనవసరం ఇలాంటి వ్యాఖ్యలు, మీరు ఆయన స్థాయి వాళ్ళు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందే అనిపించింది. సో సరే, తప్పు జరిగింది, వాళ్ళు క్షమాపణ అడిగారు, ఏమన్నా దాన్ని నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అంతకంటే ఘోరంగా రాస్తాను ఆయన అనడం ఇది కొంచెం అగ్గిగా అజ్యం పోసినట్టు అయింది. ఏంటి సార్ అసలు దాని మీద మీలాంటి సీనియర్లే చెప్పాలి, ఏంటి అసలు ఆయన చేసిన తప్పు అంటారా లేకపోతే వైసీపీ చేసిన తప్పు అంటారా? ప్రెస్ అనేది, జర్నలిజం అనేది అతి పవిత్రమైంది. అది ప్రజలందరూ జర్నలిజం బేస్ చేసుకునే విషయాలని వాళ్ళు స్వీకరిస్తారు. ఫోర్త్ ఎస్టేట్ దానికి అవును, ఫోర్త్ ఎస్టేట్ అది ఒక ఫోర్త్ ఎస్టేట్ అంటే ఒక ప్రజలకి ఒక నమ్మకం కలిగించి ప్రజలకు అన్ని చేరవేసే విషయాలు ఒక ఎంతో డిసిప్లిన్ గా ఉండాలి, అది ఎంతో నమ్మకం కలిగించే విధంగా ఉండాలి అనమాట. సభ్య సమాజం స్వీకరించేటట్టుగా ఉండాలి ఎవరు ఏది మాట్లాడినా సరే, ఎడిటర్స్ అయినా ఏదైనా సరే. ఇవాళ ఈనాడు చూడండి ఎంత సిస్టమేటిక్ గా, ఎక్కడ ఒక్కళ్ళ చేత ఒక్క మాట కూడా ఎప్పుడు అనిపించుకోవాలి. జర్నలిజంలోనే అది కొత్త పోకళ్ళు తీసుకొచ్చింది. అది 78లో 1978 ఆ ప్రాంతాల్లో మొదలు పెట్టారు. అప్పటికి ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ అంటే అన్ని పేపర్స్ పేరు ఆంధ్ర అని ఉండేవి అనమాట. అప్పుడు మీరు ఇంకా చిన్నపిల్లలు అయి ఉంటారు. అప్పుడు విశాలాంధ్ర ఉండేది, ఉదయం కూడా ఉండేది కదా. ఉదయం అప్పుడు రాలేదండి, ఉదయం చాలా లేట్ 80s లో ఉదయం. ఇట్లా ఏంటంటే అన్ని పేర్లు ఆంధ్రతో ఉండేవి. అసలు కొత్తగా ఈనాడు అనే పేరు పెట్టడం కూడా రామోజీరావు గారు ఇన్నోవేషన్. అది సూపర్ సక్సెస్ అయింది. సూపర్ సక్సెస్, అవును. అది దాని సర్క్యులేషన్ బీట్ చేసేది ఇవాళ ఇండియాలో లేదు. ఎందుకు అంత క్రెడిబిలిటీ ఉందంటే అసలు సిస్టమ్ ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయగలిగే జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పటికి ఇంకా 9 గంటలకు వార్తలకు ఫ్యాన్స్ చాలా కొన్ని కోట్ల మంది ఉన్నారు. తెల్లవారుజామున 5ంటికే పేపర్ అందించేవారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే హైదరాబాద్ లో పేపర్ 7:30 అవుతుంది. అసలు ఈ లోపే అందరూ ఎవరి సెల్లో వాళ్ళు పేపర్ చదివేసుకుంటున్నారు. ఫిజికల్ పేపర్స్ చూడలేదు చాలా మంది. కాబట్టి ఒక క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి ఏ పేపర్ అయినా సరే, ప్రజల్లో క్రెడిబిలిటీ రావాలి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అనే పేపర్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. కొంచెం కాంట్రవర్షియల్ గా ఉంటుంది ఆంధ్రజ్యోతి. వీళ్ళు కూడా చాలా దమ్మని ఛానలే, కానీ చాలా విషయాలు ఎవరికి తెలియని. రీసెంట్ గా కూడా ఐఏఎస్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్న సంగతి కూడా ఆంధ్రజ్యోతి బయట పెట్టింది. అలాంటివి బయటపడి ఒక్కోసారి ఇప్పుడు తెలుగుదేశం ఫర్ అని ఎల్లో ఛానల్ అని కూడా దీనికి పేరు వచ్చింది. అలాంటి సమయంలో కూడా ఇప్పుడు ఎల్లో ఛానల్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని వీళ్ళని కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు ఆయన తొలి పలుకుల్లో. అంత బ్యాలెన్స్ కదా ఒక తెలుగుదేశానికి ఫర్ గానే వెళ్తాయి డిబేట్స్. వెంకటకృష్ణ గారి డిబేట్స్ మాత్రం కొంచెం తెలుగుదేశానికి ఫేవరబుల్ గా ఉంటుంది అనమాట. కానీ అన్ఫార్చునేట్ గా ఇప్పుడు మొన్న జగన్ మావిగన్ అనే ఇష్యూ తీసుకొచ్చాడు కదా అమరావతి చట్టబద్ధత టైంలో. ఆ మావిగన్ ఇష్యూ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీలో ఉన్న మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్త కానీ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వేసి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. బిగినింగ్ లో మొదటి 2 రోజులు వ్యతిరేకించారు. కొంతమంది ప్రెస్ లో కూడా బయటపడ్డారు. వాళ్ళ సంబంధించిన వీళ్ళు ఏది యూట్యూబ్ జర్నలిస్టులు కూడా అపోజిట్ గా మాట్లాడారు. కానీ దాంట్లో కూడా ఒకటి వచ్చింది సార్, పేమెంట్ అందక ముందు అలా మాట్లాడారు, పేమెంట్ అందరికి ఇలా మాట్లాడారు. చివరికి పారితోషికం అంటున్నారు దాన్ని, కాదు పేమెంట్ బదులు పారితోషికం. ఇంకా నేను మామూలు పేమెంట్ గురించి చెప్పా, వాళ్ళు ఇంకా పేటిఎం బ్యాచ్ అని మాట్లాడారు. అది మరీ బాగుండదు. వాళ్ళు మళ్ళీ సడన్ గా మార్చేసారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకనే వాళ్ళు కూడా సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంటారు. పేమెంట్ అందక ముందు ఇలా మాట్లాడాడు, పేమెంట్ అందరికి ఇలా మాట్లాడారు. ప్రజలు పిచ్చాడు కాదు, చాలా క్రిటికల్ గా అబ్జర్వ్ చేస్తారు. ప్రజల్ని అంత పిచ్చాడు అనుకోవద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మావిగన్ అనే ఇష్యూ వైఎస్ఆర్ పార్టీలో కూడా ఎవరికి ఇష్టం లేదు. యాక్చువల్ గా అది 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 పిచ్చి పరాకాష్ఠకి చేరిందని కూడా మనం మాట్లాడుకున్నాం మొన్న ఇష్యూలో. కాకపోతే ఏంటంటే వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళు. అది నిజమా అబద్ధమా మంచిదా దానికి ఒక హేతుబద్ధత ఉందా లేదా కాదు. దానికి అదే విషయం నందంటే నంది పందంటే పంది అంటారు అనేది చెప్పాల్సింది పోయి కొంచెం ఈయన కొంచెం డీప్ గా వెళ్ళాడు. ఆ డీప్ గా అదే ఎవరైతే గుడ్డిగా ఫాలో అవుతున్నారో భార్య కాదు చెల్లెడన్నా కానీ మీరు అట్లాగే ఉంటారు అనే మాట మాట్లాడాడు అనమాట.
కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూ. అవును. కాకపోతే కంపారిజన్ ఇంకో రకంగా కొంచెం ఇబ్బందికరం కాదు కానీ మంచి కంట్రవర్సీ. మంచి కాంట్రవర్సీ చేరి ఇవాళ ఎక్కడ చూసినా గొడవలు తయారైపోయినాయి. ఇప్పుడు అతను కాంట్రవర్సీయే. యాక్చువల్గా ఎవరినైతే అన్నాడని అనుకుంటున్నారో వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి జరిగింది. ఎవరైతే నేను జోగి రమేష్ వచ్చాడో, అంబటి రాంబాబు వచ్చాడో, వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు దాడిని ఖండించాం మేమందరం. దాడి తప్పు, శాంతియుతంగా చేయండి, లేకపోతే కేసు పెట్టండి. ఆయన ఏదో ఒక మాట అన్నాడు కదా, అది చాలా తప్పు అనమాట. అలాంటిది మేము అందరం అనలిస్టులు చాలా మంది ఖండించారు అది. కాకపోతే మరి అలా వాళ్ళ ఇంటి మీదకి వెళ్తేనో గగ్గోలు చేశారు, పగలు కొడితే. వాళ్ళు అంత మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఆయన జోగి రమేష్ ఏమో పంది కుక్క నక్క అన్నాడు నారా లోకేష్ ని. వాళ్ళు అన్నప్పుడు వీళ్ళందరూ దాడి చేస్తే దారుణమైన పాపం చేశారు, మా ఇళ్ల మీద పడ్డారని వాళ్ళు దారుణమైన కామెంట్స్ చేశారు. మరి ఇవాళ వాళ్ళు చేసిన పని ఏంటి? వాళ్ళు నిరసన తెలియజేయచ్చు, శాంతియుతమైన నిరసన తెలియజేయ. రోజంతా ప్రెస్ ముందే కూర్చో. దాడి చేసి బూతులు మాట్లాడటం ఎందుకు? ఆయన బూతులు మాట్లాడారు, మీరు కూడా బూతులు మాట్లాడితే దాంట్లో ఇదేముంది? మీరు చేసే నిరసనకి వాల్యూ ఏముంటది? నువ్వు అట్లా చేశారు మీరు, కాబట్టి దానికి వాల్యూ పోయింది. ఇప్పుడు ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ రాస్తానంటే కూడా చాలా తప్పు. అది డీప్, అది అంత ఎగోయిస్టిక్ యాటిట్యూడ్ ఉండకూడదండి ఎవరికైనా. అది ప్రజా జీవితంలో ఉన్నాం. అది ఏంటి, మనం ఏమైనా తప్పు మాట్లాడామా? దాంట్లో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకుని ఇంతమంది బాధపడ్డారు, ఎందుకు అనవసరంగా మహిళల జోలికి వెళ్ళానో, ఆ కంపారిజన్ తప్పేమో అనుకోవాలి. మొండి పట్టుదలకి వెళ్ళకూడదండి. సారీ చెప్పడం అంటే ఆయనకు అవమానం కావచ్చు. చింతిస్తున్నాను, ఇలా నేను కంపారిజన్ చేద్దాం అనుకున్నాను, వాళ్ళని ఎవరిని హట్ చేయదలుచుకోలేదు అనే వేలో ఆయన వెళ్తే బాగుండేది. కానీ దాడి మాత్రం చాలా తప్పండి. నిరసన తెలియజేయచ్చు, ధర్నా చేయొచ్చు, రోజు కాదు 4 రోజులు చేయొచ్చు, వరుసగా ఆంధ్రజ్యోతి మీద క్రిటిసైజ్ చేయొచ్చు. నువ్వు అట్ట చేస్తున్నావు, నువ్వు తెలుగుదేశం ఫేవర్ చేస్తున్నావు, నువ్వు ఎల్లో జర్నల్ చేస్తున్నావు, నువ్వు అట్ట చేసావు, ఎట్ట చేసావు అని రాధాకృష్ణ గారి తప్పులన్నీ ఎత్తి చూపించవచ్చు, వాళ్ళ ప్రెసిడెంట్ రాసుకోవచ్చు. కానీ దాడి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసినప్పుడు మా ఇంటి మీద దాడి చేశారు, ఇది తప్పు అన్నారు, అందరు కూడా తప్పు అన్నారు. కాబట్టి దానికి ఇదైపోయింది. మహిళలని అన్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆంధ్రజ్యోతి మీద దాడి చేశారు కదా, వాళ్ళకి ఆ నైతిక హక్కు లేదు. ఎందుకంటే సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వర్ గారిని ఏమన్నారు అందరికి తెలుసు. వాళ్ళు అసలు ఒక్కటి కాదండి, అసలు సభ్య సమాజం సిగ్గుపడే భాష వాడింది వాళ్ళే. అసలు బూతులు ఒక శాఖే ఉంది దానికి. అలా ఒక రకం కాదండి. ఈ మధ్య కూడా ఉగాది రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని హెరిటేజ్ లో వెళ్ళి పాలు పితుక్కుంటున్నా అందు రోజు. అది ఎంత దారుణ విషయం.